హలో అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మనం ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రోజున సంకటహర చతుర్థిని జరుపుకున్నాం గదా! అంటే మన జీవితంలో సంభవించేటువంటి సంకటాలు, విఘ్నాలు ఇవన్నీ తొలగిపోవాలంటే ప్రతి నెలలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి రోజున మనం ఆ వినాయకుడిని, ఆ గణేశుడిని ప్రార్థిస్తే మన సంకటాలన్నీ గూడా నివారింపబడతాయని చెప్పి నమ్మి చాలామంది ఎక్కువగా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా నెక్స్టు ఏప్రిల్ 6వ తేదీ సోమవారం రోజున ఇంకొక విశేషమైనటువంటి పర్వదినం అనమాట. అది ఏందంటే యజ్ఞవరాహ జయంతి అనమాట. అంటే వరాహస్వామి ఉంటాడు గదా! ఆయన యొక్క జయంతి అనమాట. కాబట్టి ఆయన యొక్క రూపంలో ఒక భాగం యజ్ఞవరాహ స్వరూపం అనమాట. మామూలుగా వరాహస్వామి తెలుసు మనకు, తిరుపతి కొండ మీద గూడా ఉంటాడు వరాహస్వామి. కాబట్టి దాంట్లో ఆయన సృష్టిలో ప్రారంభమైనప్పుడే వచ్చినటువంటి మొట్టమొదటి రూపమే, దాంట్లో ఒక రూపమే అనమాట. ఇది ఒక అవతారం గాదు. వరాహ అవతారంలో ఒక రూపమే ఈ యజ్ఞవరాహమూర్తి అనమాట. కాబట్టి రేపటి రోజున మనము ఈ యజ్ఞవరాహమూర్తి స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే మనకేదైనా సరే భూ సంబంధమైన వివాదాలున్నా, లేదా ఆస్తి తగాదాలు అట్లా ఉన్నా గూడా, లేదా కోర్టులలో మన యొక్క ఆస్తులున్నా, భూమికి సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కరింపబడతాయన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను పఠించబోయే స్తోత్రాన్ని రేపటి రోజున ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి భూమికి సంబంధించినటువంటి తగాదాలు, లేదా గృహం లేనటువంటి వాళ్ళకి గృహం కొనుక్కోవడం లభిస్తుందన్నమాట. నూతన గృహాన్ని కొనగలుగుతారనమాట. ఇంకా ఏదైనా పొలాలకి, ల్యాండ్‌కి ఇలాంటి వివాదాలున్నా గూడా ఇవన్నీ గూడా పరిష్కారం అవుతాయన్నమాట. ఈ యజ్ఞవరాహమూర్తి యొక్క స్తుతిని గనక మనం రేపటి దినం గనక చేసినట్లయితే అనమాట. ఇప్పుడు నేను ఆ స్తోత్రాన్ని పఠిస్తాను. ఇది దేంట్లో ఉందంటే శ్రీమద్ భాగవతంలోని తృతీయ స్కందంలో ఉందండి ఈ స్తోత్రం అనేటువంటిది. ఇది శ్రీ యజ్ఞవరాహ స్తోత్రం. ఋషయ ఊచుః జితం జితం తే జిత యజ్ఞ భావన త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః యద్రో మగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయతే. ఇది 12 శ్లోకాల రూపంలో ఉంటుందండి. కాబట్టి దీన్ని గనక ఖచ్చితంగా రేపటి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించండి. ఇప్పుడు ఒక శ్లోకం అయిపోయింది మనకి. రూపం తవై తన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హిరోమస్వాజ్యం దృషిత్వం గ్రిషు చాతుర్హోత్రం సృక్తుండ ఆసీత్ స్త్రువ ఈశనాశయో క్రీడోదరే చమసా కర్ణరంధ్రే ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తుతే యచ్చ యచ్చరణ్వంతతే భగవన్నగ్నిహోత్రం దీక్షానుజన్మోపసదశిరోధరం త్వం ప్రాయణీయో దయనీయదంష్ట్రః జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః సభ్యావసత్యం చితయోసవోహితే సోమస్తురేత సవనాన్యవస్థితిః సంస్థా విభేదాస్తవ దేవధాతవః సత్రాణి సర్వాణి శరీర సంధిస్త్వం సర్వయజ్ఞక్రతురిష్టి బంధనః నమో నమస్తేఖిల యంత్రదేవత ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః దంష్ట్రాగ్రకోట్యా భగవన్ స్త్వయా ధృత విరాజతే భూధర భూస్స భూధరా యథా వనాన్నిస్సరతో దతాధృత మతం గజేంద్రస్య సపత్ర పద్మిని త్రయీమయం రూపమిదం చ సౌకరం భూమండలే నాథ తదాధృతేన తే చకాస్తి శృంగోఢఘనేన భూయసా కులాచలేంద్రస్య యథైవ విభ్రమః సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం లోకాయ పత్నీమసి మాతరం పితా విధేమ చాస్యై నమసా సహ త్వయా యస్యాం స్వతేజోగ్ని మివారణావధాః కశ్రద్ధదీతాన్యతమస్తవ ప్రభో రసాం గతాయ భువబుద్విబర్హణం న విస్మయోऽసౌ త్వయి విశ్వవిస్మయే యో మాయయేదం ససృజేతి విస్మయం విధున్వతా వేదమయం నిజం వపుః జనస్తప సత్య నివాసినో వయం
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభిః విమృజ్యమానా వృషమీశ పావితాః స వై బత భ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పారమపార కర్మణః యద్యోగమాయా గుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విదేహిషం. ఇది నేను చెప్పాను కదా ఇందాక భాగవతంలో ఉంది అని చెప్పేసి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయ స్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావో నామ త్రయోదశోధ్యాయ. ఇది మహాభాగవతంలో తృతీయ స్కందంలో త్రయోదశ అధ్యాయంలో చెప్పారనమాట ఈ స్తోత్రాన్ని. ఈ స్తోత్రాన్ని రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించండి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సారాంశాన్ని నేను క్లుప్తంగా వివరిస్తాను మీకు. ఇప్పుడు నేను పఠించినటువంటి స్తోత్రాన్ని మునుల మహర్షులు ఆ స్వామివారిని స్వయంగా దర్శించి చేసినటువంటి స్తోత్రం అన్నమాట ఇది. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఈ వరాహ రూపాన్ని ఎందుకు ధరించాడంటే ఆయన భూమిని రక్షించడానికి యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీ మహావరాహుడు ప్రాకట్యమయ్యాడనమాట. కాబట్టి ఆయన రూపం ఎలా ఉంటుందంటే యజ్ఞమూర్తి అనమాట. ఆయన సకల వేద కర్మల యొక్క సారాంశం అనమాట ఆయన. కాబట్టి ఆయన యొక్క మనం ఇందాక శ్లోకం చెప్పుకున్నాం కదా, దానికి అర్థం ఏంటంటే ఓ అజిత యజ్ఞ స్వరూపుడా మహర్షులు చేశారనమాట ఆయన స్వయంగా దర్శించి నీకు జయము. యజ్ఞరూపమైనటువంటి నీ యొక్క స్వరూపాన్ని దర్శించడంతో సమస్త లోకాల యజ్ఞ కార్యాలు కూడా నీవే అనిపిస్తున్నావు. నీ రోమగుళ్ళల్లోనే యజ్ఞాలు నిత్యం కూడా నివసిస్తున్నాయి. నీకు నమస్కారము అని చెప్పి ఆ మహర్షులు స్వయంగా వాళ్ళు ఆ స్వామిని దర్శించి వాళ్ళు చేసినటువంటి స్తోత్రం అనమాట. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి స్తోత్రం అనమాట. మొత్తం మీద ఈ స్తోత్రం యొక్క కాబట్టి ఈ స్తోత్రానికి ఇంకా ఎవరైతే ఓ మహాయజ్ఞవరాహ నీ మహిమను పూర్తిగా గ్రహించని వారు భ్రమలో ఉంటారు. నీ యోగమాయలో ఆవహించినటువంటి ఈ ప్రపంచానికి జగత్తుకి అయ్యా నువ్వు శాంతిని ప్రసాదించు అని చెప్తున్నాడు అనమాట. ఆయన రూపం ఎలాంటిదంటే వేద రూపం అనమాట. ఆయన యొక్క వచనం సత్యం. ఆయన ఈ ధామం తపస్సు. నీ శిఖరాలపై వర్షించిన నీటి బిందువులు మన పాపాలన్నింటినీ కూడా కడిగి మన మనసులన్నింటినీ కూడా పవిత్రం చేస్తాయి. కాబట్టి ఓ యజ్ఞవరాహమూర్తి ఈ లోకానికి అంతటికి కూడా నువ్వు శాంతిని ప్రసాదించు అని చెప్పి ఋషులు స్వయంగా ఆ యజ్ఞవరాహమూర్తిని దర్శించి చేసినటువంటి స్తోత్రం అనమాట. మొత్తం మీద చూసుకుంటే ఈ స్తోత్రం యొక్క సారాంశం ఏంటంటే భూమిని రక్షించేందుకు యజ్ఞవరాహమూర్తి అవతరించాడనమాట. ఆ భూమిని హిరణ్యాక్షుడైనటువంటి రాక్షసుడు అపహరిస్తాడనమాట. అప్పుడు ఆ భూమిని రక్షించడానికి స్వామి విష్ణుమూర్తి ఎత్తినటువంటి అవతారమే ఈ యజ్ఞవరాహమూర్తి అనమాట. కాబట్టి ఈ స్తోత్రము వేద యజ్ఞ రూపుడైన ఆయనకి ఎవరు చేశారంటే ఈ స్తోత్రాన్ని మహర్షులు చేసినటువంటి స్తుతి అనమాట. ఆయన రూపంలోని ప్రతి భాగం కూడా యజ్ఞస్వరూపమే. ఆయన దేహమే వేదము. కర్మకాండ అంతా కూడా మనం చేస్తూ ఉంటాం. ఆచారాలు, తంతు, క్రియ ఇవన్నీ కూడా ఏదైనా సరే పెళ్ళిళ్ళప్పుడు కానీ ఇట్లాంటి ఏదైనా మనం కర్మకాండలన్నీ చేస్తుంటాం కదా, అదంతా కూడా ఎవరంటే ఆయన ఆ యజ్ఞవరాహమూర్తే. కాబట్టి ఈ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళందరికీ కూడా జ్ఞానశుద్ధి, ధర్మబలము, భూభాగ రక్షణ, మనశ్శాంతి ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఈ స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైనా భూ సంబంధమైన వివాదాలున్నా కూడా పరిష్కరించబడతాయి అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న మూలమంత్రం కూడా ఉంది. అదేంటి అంటే ఎవరైనా సరే భూ సమస్యల వివాదానికి పరిష్కరించాల్సినటువంటి చిన్న మంత్రం ఏంటంటే ఓం నమో శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారణాయ స్వాహ. ఇంకోసారి చెప్తాను చూడండి. ఓం నమో శ్రీ వరాహాయ ధరణ్యుద్ధరణాయ స్వాహ. కాబట్టి ఎవరైనా సరే ఈ మంత్రాన్ని రాహుకాల సమయంలో కనుక జపించినట్లయితే భూమి యొక్క వివాదాలన్నీ కూడా త్వరగా పరిష్కారం అవుతాయి. ఈ మంత్రాన్ని ఏ టైంలో జపించాలంటే ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది కదా, మనం చూస్తాం కదా క్యాలెండర్లో. ఆ రాహుకాలంలో కనుక ఈ మంత్రాన్ని విశేషంగా ఒక 41 రోజులు కనుక జపించినట్లయితే మీకు భూ సమస్య వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయండి. ఇది యజ్ఞవరాహమూర్తికి సంబంధించినటువంటి విశేషాలని నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేశాను. మీరు ఆ స్తోత్రాలైనా పఠించండి, లేదా ఏదైనా సరే మీకు భూ సమస్యలు ఉంటే క్లుప్తంగా ఈ చిన్న మంత్రాన్నైనా సరే రేపటి నుంచి ఒక 41 రోజుల పాటు పఠించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.